మన ఛానల్లో రోటి పచ్చళ్ళ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఇదైతే ఎపిసోడ్ 2 అనమాట. బీరకాయ రోటి పచ్చడి ఎంత బాగుంటుందంటే ఓన్లీ జస్ట్ బీరకాయ ఉంటే చాలండి, పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను. మనం ఉడికించేటప్పుడే అంటే మన బాండిలో కొంచెం ఉడికిస్తాం కదా, దాన్ని బట్టే టేస్ట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. మామూలుగా రోటి పచ్చళ్ళు అంటేనే నాకు ఇష్టం, అందులో బీరకాయ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాము. ఇలా బీరకాయ తీసుకొని చెక్క అయితే తీయద్దు, జస్ట్ పైన కొంచెం ముదిరినట్టుగా అనిపించింది, జస్ట్ దాని వరకు ఊరికి అట్లా అంటే సరిపోతుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయలను కూడా తుడాలు తీసుకొని కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద సైజు లాగా. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఆ సైజు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా మనం నూనె అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, సో వీటిని మగ్గించుకోవాలి వేపకుండా. సో వీటిని మధ్యలో వేగించేటప్పుడు ఏమేమి యాడ్ చేయాలో కూడా నేను కంప్లీట్గా చెప్తాను. కొంచెం జీలకర్ర అంటే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అంటే ఒక 5 నిమిషాల వరకు కదిలించకుండా అలానే మగ్గించండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే మీకు ఇలా ఉంటుంది, అంటే కలర్ మారుతుంది కదా. పచ్చిమిర్చిలో అయితే మీకు తేడా తెలుస్తుంది, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది అనమాట. అలానే ఇంకొక 3 మినిట్స్ కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కాస్త చింతపండు అంటే ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక బీరకాయకి చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట చక్కగా. మరీ మెత్తగా దంచుకోవద్దండి, మిక్సీలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కానీ రోట్లో దంచితే ఏంటంటే మనం ఇలా దంచడం వల్ల అందులో ఉండే ఫ్లేవర్స్ అంటే రసాలు అదంతా కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇనీషియల్గా కొంచెమే వేసుకోండి, ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేము కదా, అందుకని క్వాంటిటీ తెలియకపోతే కొంచెం వేసుకోండి. ఇలా చక్కగా దంచుకోవాలన్నమాట. మీరు మరీ మెత్తగా దంచిన అవసరం లేదు. ఆ పచ్చిమిర్చి తొక్కు అదంతా కొద్దిగా ఉంటేనే మనకి పంటి కింద తగులుతూ అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయ ఉంటుంది కదా, ముక్కలుగా కట్ చేసి వేయకుండా ఇలా అంటే డైరెక్ట్గా వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. మనం దంచేటప్పుడు ఆ ఉల్లి రసం అనేది బయటకు వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా అయిపోయేటువంటి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో వచ్చేస్తాను.